Okay. Tell me the query. We'll start with Bala. మేడం చెప్పండి మేడం. Tell me one query which we practiced yesterday. Any one. Select gender, vacation hours. Correct. Human resources dot employee. Gender, vacation hours. Vacation hours. Then from human resources dot employee. This one we practiced. It is day before yesterday. అది అంటే మళ్ళీ మనం జెండర్ ఈక్వల్స్ టు మేల్ ఆర్ ఫీమేల్ చాలా ఇచ్చాం కదా, ఒకటి టెస్టింగ్ అండ్ ఓకే. దీనికి ఇంకా యాడ్ చేయదన్నా అంటే పేమెంట్ హిస్టరీ కానీ అడ్రస్ కానీ అట్లా. ఓకే. ఓకే, విల్ గో విత్ అండర్ వన్. నందిని. నందిని, ఆర్ యు దేర్? Ma'am, should I record the class? What? Okay, Surendra. నేను ఎలా చేయొచ్చు అని అడగట్లేదు, ఒక క్వైరీ చెప్పండి అనేసి అడుగుతున్నా. మనం ఎస్టర్డే చాలా క్వైరీస్ చేసాము, మీరు ప్రాక్టీస్ చేసా అన్నారు. సో ఒక క్వైరీ చెప్పండి ఎస్టర్డే చేసిన దాంట్లో, సేమ్ అలానే అని చెప్పట్లేదు. సో దాని రిలేటెడ్ ఒకటి చెప్పండి అంటున్నా. సురేంద్ర. చెప్పండి. మీరే చెప్పాలి మ్యామ్, క్వైరీ చెప్పండి మ్యామ్. మ్యామ్ నాది ఇప్పుడు నెట్ ప్రాబ్లం ఉంది మ్యామ్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా క్వశ్చన్? మనం ఎస్టర్డే క్వైరీస్ చూసాం కదా. ఎస్ మ్యామ్. అందులో నీకు గుర్తున్న క్వైరీ ఒకటి చెప్పు. వెకేషన్ అవర్స్ జెండర్ మ్యామ్, యూజ్ విత్ జెండర్ మెయిల్. ఇదే జాత అబ్బాయి కూడా చెప్పింది, కరెక్ట్ జెండర్ వెకేషన్ అవర్స్ అని. సో ఫస్ట్ సరే ఈ టేబుల్ రన్ చేస్తా, దీన్ని బట్టి మీరు క్వైరీ డిస్టింక్ట్ మీద చెప్పు, క్వైరీ చెప్పు. డిస్టింక్ట్ టైటిల్స్, డిస్టింక్ట్ ప్రోడక్ట్. ఓకే, నేను క్వైరీ చెప్పాలని అడుగుతున్నా, ఓకేనా? సెలెక్ట్. ఓకే. డిస్టింక్ట్ టైటిల్ ఫ్రమ్ డిస్టింక్ట్ టైటిల్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయ్. ఓకే. ఓకే సురేంద్ర. నెక్స్ట్ ఎనీవన్? థ్యాంక్ యూ. ఇంకా ఉన్నారు కదా, లేరా ఎవరు ఇంకా? చెప్పారునా? Select count. ఎంతమంది ఉన్నారు? అందరూ ఒకసారి కూడా ఉన్నాడా? లేదు కదా. ఉన్నాడు. బాబా అసలు లేడు, ఏదో స్టార్ట్ అవుతున్నాడా? వచ్చినాడు ఆల్రెడీ.
ఇప్పుడు వీకేసీలో అందరు మ్యూట్ చేసుకోండి. ఎవరు అన్నాడు బాబా లేడు అదే నేను పోయి అడుగుతా సార్ న్యాయం అయింది అసలు తీసేపిచ్చేస్తా మ్యామ్ వినిపిస్తున్నాము. నీది వినిపిస్తుంది, వాళ్ళది కూడా వినిపిస్తుంది అనమాట. మ్యామ్ వాళ్ళు చాలా వాయిస్ వస్తున్నాయి. వాళ్ళు వేరే చోట ఉన్నారు మ్యామ్. ఓకే ఓకే టెల్ మీ కౌంట్ మ్యామ్. సెలెక్ట్ కౌంట్ కౌంట్ విత్ ఇన్ బ్రాకెట్స్ distinct title ఓకే from చెప్పు కర్ణ. within brackets distinct title from human resources dot employment. ఓకే ఓకే హుసేన్ బి, థ్యాంక్స్ కర్ణ. హుసేన్ బి ఆర్ యు దేర్? హలో హలో వినిపిస్తుందా నాది? నందిని వినిపిస్తుంది. ఇంతసేపు ప్రాబ్లం ఉండదు అది. ఓకే ఒక క్వైరీ చెప్పు. సెలెక్ట్ వేర్ సెలెక్ట్ మేలా ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ నుంచి వేర్ వెకేషన్ అవర్స్. హలో మ్యామ్. చెప్పు నందిని వింటున్నా. సెలెక్ట్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ. ఓకే డాట్ ఎంప్లాయ్ వేర్ వెకేషన్ అవర్స్. వేర్ వెకేషన్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 32 ఆర్ వెకేషన్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 48. నేను ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పమని అడగట్లే కానీ జస్ట్ దాని రిలేటెడ్ అనే అడుగుతున్నా అనమాట. ఓకే ఓకే. అండ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. మ్యామ్ అక్కడ స్టార్ మ్యామ్ సెలెక్ట్ పక్కన స్టార్ పెట్టారా? నువ్వు స్టార్ చెప్పలే కాబట్టి నేను స్టార్ పెట్టలే. అంతేనా ఇంకా 32కి పైన కార్డ్స్. అవును బాగానే గుర్తుంది అయితే. 48. నేను రాలే మ్యామ్, మళ్ళీ అరుణతో చెప్పించుకున్న క్లాస్. ఓకే 48 అండ్ మెయిల్ కూడా మ్యామ్. మాక్సిమం క్లాసెస్ యూట్యూబ్ లో 1:00 కల్లా పెట్టేస్తున్నాం. మీరు ఒకవేళ ఆబ్సెంట్ అయినా అటెండ్ కాలేకపోయినా దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే గానా సేమ్ వీళ్ళకి ఏదైతే చెప్పానో అదే అక్కడ కూడా ఉంటుంది. ఓకే మ్యామ్. యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి మ్యామ్. DBA@202. DBA@202. నువ్వు కూడా కొత్త ఎట్లా ఉంది చెప్పండి మ్యామ్. మళ్ళీ DBA మెసేజ్ చాట్ లో పింగ్ చేసా చూడండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే ఇంకా ఎనీవన్ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉన్నారు చెప్పని వాళ్ళు, నాకు తెలిసి 5-6 మెంబర్సే చెప్పారు. సరే ఓకే, ఇప్పుడు ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఇదే క్వైరీ ఇందాక చెప్పారు, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ టైటిల్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్స్ డాట్ ఎంప్లాయీ. అంటే టైటిల్ అనే కాలంలో డూప్లికేట్ రిమూవ్ చేస్తున్నాం ఫస్ట్. ఆ రిమూవ్ చేసిన తర్వాత అవి ఎన్ని ఉన్నాయనడానికి మనం కౌంట్ ని యూజ్ చేస్తున్నాం.
సో మనం ఇప్పుడు ఈ క్వైరీ రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసాము. ఈ క్వైరీకి కాలం నేమ్ ఉందా? లేదు. అవునా కదా? సో కాలం నేమ్ లేదు. ఈ క్వైరీ రిజల్ట్ అనేది నాకు స్పెసిఫిక్ కాలం నేమ్ తో రావాలి. అలాంటప్పుడు మనం వాటిని డైనమిక్ కాలం నేమ్స్ అంటాం అనమాట. ఏవైతే మనం ఇస్తామో కాలం నేమ్స్ స్పెసిఫిక్ కాలమ్స్ కి మనం సపరేట్ గా ఒక నేమ్ ఇచ్చుకుంటాం. వాటిని డైనమిక్ కాలం నేమ్స్ అంటారు. సో ఇప్పుడు వాటిని ఎలా క్రియేట్ చేస్తామనేది ఇంకొకటి. ఓకేనా? సేమ్ ఇదే క్వైరీ చూద్దాము. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ distinct title from human resources dot employee. ఇక్కడ ఇది కాలం, ఇదే కదా మనకు వచ్చే రిజల్ట్. 67 దీని నుంచే కదా, ఇదే కదా కాలంలో వచ్చే రిజల్ట్. ఇక్కడ మనం యాజ్ మనకి ఏ టైటిల్ నేమ్ కావాలంటే ఆ టైటిల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఏమని ఇద్దాం? ఎంప్లాయీ ఐడి ఆర్ బర్త్ డేట్ ఏదో. ఇది ఎంప్లాయీ ఐడి కాలమా? ఇది ఆల్రెడీ ఎంప్లాయీ ఐడి బర్త్ డేట్ కాలమ్స్ ఆల్రెడీ టేబుల్లో ఉన్నాయి. సో మనం ఈ కౌంట్ కి డిఫరెంట్ కాలం నేమ్ ఇవ్వాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ టైటిల్స్. నెంబర్ ఆఫ్ టైటిల్స్ ఇస్ గుడ్. టోటల్ టైటిల్స్ అని పెడదామా? టోటల్ టైటిల్. ఓకే మ్యామ్. చూద్దాం ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో. మ్యామ్ టోటల్ టైటిల్స్ అంటే మధ్యలో గ్యాప్ ఇస్తే అవుతుందా? గ్యాప్ ఇస్తే అవుతుందా? చూద్దాం. గ్యాప్ ఇస్తే అవుతుందా అవ్వదా? ఎందుకు అవ్వలేదు? గ్యాప్ అండర్ స్కోర్ ఇచ్చేయాలి మ్యామ్. అండర్ స్కోర్ ఇవ్వలేదు. ఇక్కడ టైటిల్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు అనమాట నేమ్ లో. ఓకేనా? అండర్ స్కోర్ ఒకసారి ఇస్తే వస్తుందా? చూద్దాం. మన ప్రయోగాలన్నీ దీని మీదే చేయొచ్చు. అయ్యిందా? అయ్యింది. ఓకే. స్పేస్ ఇస్తే ఇది డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంది. సో టోటల్ అనేది ఒకటి, టైటిల్ అనేది ఒకటి, అలా ట్రీట్ చేస్తుంది అనమాట. సో అందుకు స్పేస్ ఇవ్వకూడదు. ఓకేనా? ఇంకోటి, ఇంకో కాలం కి ట్రై చేద్దామా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ డాట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు ఏ కాలం నేను చేంజ్ చేద్దాము? కాంటాక్ట్ ఐడి. టైటిల్ కాలం నేమ్ చేంజ్ చేద్దామా? టైటిల్ కాలం నేమ్ ప్రాజెక్ట్ నేమ్ గా పెడదాం. ఓకేనా? ఓకే మ్యామ్. చెప్పండి, క్వైరీ చెప్పండి. సెలెక్ట్ టైటిల్ యాజ్ ప్రాజెక్ట్ నేమ్. project name or project title. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ ఫ్రమ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీ. వచ్చిందా? ఎస్ మ్యామ్. ఇందులో మనకి డూప్లికేట్స్ రిమూవ్ కాలేదు. ఎందుకు? మనం డిస్టింక్ట్ పెట్టలేదు. డిస్టింక్ట్ ఇవ్వలేదు మ్యామ్. అవును, జస్ట్ టైటిల్ నేమ్ మాత్రమే చేంజ్ చేసాము. సో కాలంలో ఆ టైటిల్ నేమ్ మాత్రమే చేంజ్ అయింది కాబట్టి మనకు ఆ డిస్టింక్ట్ రాలేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి. ఇప్పుడు దాని మ్యామ్ అందులో డూప్లికేట్ చేంజ్ చేయాలి అంటే టైటిల్ ముందు డిస్టింక్ట్ ఇస్తే వస్తుందా మ్యామ్? ఇక్కడ ఇచ్చాం కదా ఆల్రెడీ, డిస్టింక్ట్ ఆఫ్ టైటిల్ యాజ్ టోటల్ టైటిల్. ఇక్కడ ఇద్దాము ఒకసారి. అందులోనే ఇవ్వండి మ్యామ్. సెలెక్ట్ టైటిల్ పక్కన. ఎందుకు?
ఎందుకని మరి డబల్ టైం అని ఇప్పుడు ఎన్ని రోస్ వచ్చాయి? 67 వచ్చాయి. సో డూప్లికేట్స్ అనేసి రిమూవ్ అయిపోయాయి అనమాట. ఓకేనా? ఇంకోటి ఇక్కడ ఎంప్లాయ్ ఐడి అనేది మనకు ఆల్రెడీ ఒక కాలం ఉంది ఇందులో. నేను ఇప్పుడు 2 కాలమ్స్ రిట్రీవ్ చేస్తున్నా. ఎంప్లాయ్ ఐడి అనే కాలం నేమ్ అలానే పెడుతున్నా. సో లాగిన్ ఐడిని ఎంప్లాయ్ ఐడిగా చేంజ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ మనం టైటిల్ యాజ్ అని ఇస్తున్నాం. ఇక్కడ యాజ్ అని యూజ్ చేయకుండా జస్ట్ ఇలా కోలన్లు ఇస్తున్నా అనమాట. ఓకేనా? ఫస్ట్ ఇలా కోలన్లు కాకుండా యాజ్ ఇచ్చి చూద్దాం. ఓకేనా? లాగిన్ ఐడి యాజ్ ఎంప్లాయీ లాగిన్ అనేసి వచ్చింది. సో కాకుండా కోలన్స్ ఇచ్చి చూద్దాం. రన్ అయిందా కోలన్ ఇచ్చిన గానీ? సో ఇలా మనం డైనమిక్ కాలమ్స్ అనేది ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ వీ కెన్ జస్ట్ గివింగ్ ద కోలన్స్. అలా కాకుండా దీన్ని ముందు వచ్చి తర్వాత ఈక్వల్ టు లాగిన్ ఐడి అని ఇవ్వచ్చు అనమాట. బర్త్ డేట్ ఉంది కదా, బర్త్ డేట్ ని మనం జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అనేసి మెన్షన్ చేద్దాం. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ టు బర్త్ డేట్. ఫ్రమ్ బర్త్ డేట్ డిఓబి లాగా కన్వర్ట్ అయిందా? సో మనం దీని తర్వాత అయినా కోలన్స్ పెట్టివచ్చు. దీని ముందు కోలన్స్ పెట్టిస్తే మనం ఈక్వల్ టు అనేది ఇవ్వాలన్నమాట. We can create in 3 ways dynamic columns. ఇంకోటి గమనించారా? ఇక్కడ ఎంప్లాయీ లాగిన్ లో లాగిన్ ఐడిని మనం ఎంప్లాయీ లాగిన్ లా క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ స్పేస్ ఇచ్చాం. గమనించండి బాగా, ఇక్కడ కోలన్ లో స్పేస్ ఇచ్చాం. అవునా కదా? ఈ స్పేస్ ఇచ్చినప్పుడు ఇది క్రియేట్ అవుతుందా లేదా చూద్దాం. స్పేస్ ఇచ్చినా క్రియేట్ అయింది. ఎందుకు? మనం విత్ ఇన్ కోర్స్ లో పెట్టాం కాబట్టి. అదే ఇప్పుడు ఇది కోర్స్ తీసేసి యాజ్ అని పెట్టామనుకో వస్తుందా? రాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రై చేసాం. సో మనం 3 ways గా క్రియేట్ చేయొచ్చు. విత్ ఇన్ కోర్స్, బై యూజింగ్ యాజ్, అండ్ బై యూజింగ్ కోర్స్ ఈక్వల్ టు కాలమ్ నేమ్. ఓకేనా? నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో యూ కెన్ ట్రై. ఓకే, మాక్సిమం జనరల్ గా యూజ్ చేసేది ఏంటి అంటే యాజ్ అనే యూజ్ చేస్తాం. జనరల్ గా డిబిఏలో ఎక్కువ యాజ్ అనే యూజ్ చేస్తాం. ఇవి జస్ట్ టైప్స్ అన్నమాట. దిస్ ఈజ్ అనదర్ మెథడ్. సో ఓన్లీ ఒక్క మెథడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎనీ వన్. ఓకే,
నల్ అంటే ఏంటి? ఇది ఒకటి. సో కౌంట్, డైనమిక్ కాలమ్స్ అనేది ఇంకొక టాపిక్. సో ఇప్పుడు నల్ గురించి డిస్కస్ చేద్దాం. నల్ అంటే ఏంటి? ఎనీవన్? ఎంటీ. ఎంటీ. ఇక్కడ సీక్వెల్ లో 0 అంటే ఏం లేదు, ఆర్ 0. నల్ కాలం అంటే అక్కడ ఏ డేటా లేనప్పుడు నల్ కాలం అంటాం అనమాట. ఓకే, ఎంటీఆర్ చెప్పొచ్చు, అది 0 ఉండొచ్చు. 0 ఉన్న దాన్ని డేటా లాగానే ట్రీట్ చేస్తుంది సీక్వెల్ ఇంజన్. సో అక్కడ ఏ డేటా లేనప్పుడే దాన్ని నల్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. సో క్వైరీ ఏంటంటే లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ వితౌట్ ఎనీ కలర్ డిఫైన్డ్ ఇన్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్. ప్రొడక్షన్ టేబుల్. సో ఫస్ట్ ఈ టేబుల్లో ఏమున్నాయో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్. ఎక్కడ ఉంది ఇది? అడ్వెంచర్ వర్క్స్ లోనే ఉంది. ప్రోడక్ట్ ఐడి, నేమ్, కలర్ ఉంది. కలర్ లో ఇక్కడ నల్ అని ఉంది. నల్ అంటే అక్కడ ఏంటి? ఏ కలర్స్ లేవని. ఓకేనా? బ్లాక్, సిల్వర్ చాలా తక్కువ ఉన్నాయి. బ్లాక్, ఎల్లో, సిల్వర్. ఐ థింక్ ఓన్లీ ఈ 3 కలర్సే ఉన్నాయి. ఇక్కడ ఏంటి? లిస్ట్ ఆల్ ద ప్రోడక్ట్స్ వితౌట్ ఎనీ కలర్ అన్నారు. ఎనీ కలర్ అంటే కలర్ లేని మనం ఈ సీక్వెల్ ఇంజన్ దేనిగా ట్రీట్ చేసింది? నల్ గా ట్రీట్ చేసింది. ఇక్కడ నల్ అనేసి ఉంది. సో వేర్ కలర్ ఈస్ నల్. ఓన్లీ నల్ కాలమ్స్ వచ్చాయి. దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు చెప్పండి? కలర్ ఈక్వల్స్ టు అని. కలర్ ఈక్వల్స్ టు నల్. చూద్దామా? కోర్సులు ఇవ్వచ్చు. నల్ కోర్సులు ఇవ్వాలి. ఓకే, రాలేదేంటి? సో నల్ అనేది ఎందుకు ఇది రాలేదు అంటే ఇంకోసారి చూపిస్తా. నల్ అనేది డేటా కాదనమాట. ఇది ఎందుకు ఈ కలర్ లో ఉంది చూడండి. నల్ అనేది ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది ఇక్కడ రిజల్ట్ లో. సో నల్ అనేది డేటా కాదు, ఇది సీక్వెల్ ఇంజిన్ అది ఆటోమేటిక్ గా స్టోర్ చేసింది అనమాట. ఏ వాల్యూ లేనప్పుడు ఆ ప్లేస్ లో నల్ అనేది స్టోర్ చేసింది. ఇక్కడ బ్లాక్, సిల్వర్ అనేది నార్మల్ గా ఉన్నాయి. నల్ అనే ఒక ఆ రోలో ఆ జస్ట్ ఆ కంప్లీట్ సెల్ ఒక్కటి ఒక ఎల్లో కలర్, పేల్ ఎల్లో కలర్ లో ట్రీట్ చేసింది. ఎందుకు? సో అది సీక్వెల్ ఇంజిన్ క్రియేట్ చేసింది అనమాట. వితౌట్ ఏ డేటా లేనప్పుడు అది నల్ లాగా క్రియేట్ చేసింది. అందుకు కలర్ ఈక్వల్ టు నల్ అని ఇచ్చినప్పుడు మనకి ఏ రిజల్ట్ రాదు. ఓకేనా? అది ఇప్పుడు వితౌట్ ఎనీ కలర్ అన్నాం కదా, విత్ కలర్, విత్ డిఫరెంట్ కలర్. ఆ కలర్ ఏది? ఇక్కడ కలర్ ఈస్ బ్లాక్ అని ఇచ్చామనుకోండి. ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది? ఈజ్ నల్ అనేది ఇదంతా ఒక సింటాక్స్ అన్నమాట. ఓకేనా? ఈజ్ అనేది సపరేట్ ఓన్లీ ఫర్ నల్ కి యూజ్ చేస్తాం, ఇంకా మిగతా వాటికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఈజ్ వల్ల మనం ఏమి ఇస్తే మనకి రిజల్ట్ వస్తుంది చెప్పండి?
equal to సో మనకి బ్లాక్ వచ్చింది. లేదు మనం ఈస్తోనే మనకి రిజల్ట్ రావాలి. ఇక్కడ ఏమన్నా లిస్ట్ ఆల్ వర్క్ విత్ డిఫైన్డ్ కలర్. సో నల్ తప్ప నాకు మిగతావన్నీ కావాలి అనుకున్నప్పుడు ఈజ్ నాట్ నల్ అని ఇస్తామన్నమాట. ఈజ్ నల్ ఒకటి, ఈజ్ నాట్ నల్ అనేసి ఇంకోటి. ఈజ్ నాట్ నల్ అంటే ఏంటంటే నల్ తప్ప మిగతావి ఏదైతే కలర్ లో వితౌట్ నల్ ఉన్న సెల్స్ నాకు కావాలి అనేసి. సో మనకి రిజల్ట్ వచ్చింది. సో వితౌట్ నల్స్ వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. లిస్ట్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఇది నల్ గురించి. సో నల్ ని యూజ్ చేసి మనం డేటా ఎట్లా రిట్రీవ్ చేస్తామనేసి. నల్ అండ్ నాట్, ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్. ఓకే, ఆ టూ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ లైక్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం. లిస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ విత్ ఏ ప్రోడక్ట్ నేమ్ స్టార్ట్ విత్ ఏ. ఇక్కడ కాదే, సో ఇదే టేబుల్. ఇక్కడ నేమ్ ఉంది కదా, ప్రోడక్ట్ నేమ్స్ ఇవి. దీస్ ఆర్ ద ప్రోడక్ట్ నేమ్స్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్స్ నేమ్ ఈజ్ నాట్ నల్ ఒకసారి రిపీట్ చేస్తారా? ఈజ్ నాట్ నల్లా. సో ఈజ్ నాట్ నల్ అంటే మీనింగ్ ఏంటంటే నల్ తప్ప, నల్ అంటే ఏదైతే డేటా లేదో అవి తప్ప డేటా ఉన్న సెల్స్ ఒక్కటే, డేటా ఉన్న కాలం రోస్ ఒక్కటే మనకు కావాలన్నమాట. సో మనం ఇంకోటి చేద్దాం. ఇదే టేబుల్లో ఇక్కడ నల్ అని ఇంకో కాలం మెన్షన్ చేశారు. ఏది? సైజ్. ఓకేనా? ఇక్కడ అంతా నల్లే ఉంది సైజులో. ప్రోడక్ట్ లైన్ ఆర్ లైక్, సో క్లాస్ లో కొన్ని నల్ కాకుండా మిగతా ఎంట్రీస్ ఉన్నాయి కదా, సో క్లాస్ ని బట్టి యూజ్ చేద్దాం. ప్రొడక్షన్ డాట్ ప్రోడక్ట్ వేర్ క్లాస్ ఫ్రమ్ 2 టైమ్స్ యూస్ చేస్తాం. ఏంటి? ఫ్రమ్ పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ క్లాస్ ఈజ్ నల్ అని ఇచ్చామనుకో, మనకి రిజల్ట్ ఏం రావాలి? ఈ క్లాస్ లో ఉన్న కాలంలో ఎక్కడైతే డేటా లేదో ఆ రోస్ మాత్రమే రావాలి. ఓకేనా? నల్ అంటే ఏంటంటే డేటా లేని ప్లేస్ అన్నమాట. సో డేటా స్టోర్ కాని ప్లేస్. క్లాస్ అనే కాలంలో డేటా ఏ ప్లేస్ లో స్టోర్ కాలేదు? ఇప్పుడు 1 అనే రోలో డేటా స్టోర్ కాలేదు, ఇక్కడ నల్ అనే ఉంది. సో 2 లో స్టోర్ కాలేదు. ఎక్కడ స్టోర్ అయింది? 6 లో స్టోర్ అయింది, 7 లో స్టోర్ అయింది. అంటే డేటా స్టోర్ అయినవి కాకుండా ఎక్కడైతే డేటా స్టోర్ కాలేదో ఆ రోజు మనకు ఇస్తుంది అనమాట. వేర్ క్లాస్ ఈజ్ నల్. చూద్దాము ఇప్పుడు. ఇక్కడ క్లాస్ లోకి వెళ్ళామనుకో అంత నల్ అనే ఉంటుంది అనమాట. అంటే క్లాస్ లో డేటా స్టోర్ కానీ ఆ రోస్ మాత్రమే మనం రిట్రీవ్ చేసుకుంటున్నాం.
లేదు, క్లాస్ లో నాకు డేటా స్టోర్ అయిన రోస్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు వేర్ క్లాస్ ఈజ్ నాట్ నల్ అని ఇచ్చామనుకో, సో ఇక్కడ ఏవైతే క్లాస్ లో డేటా స్టోర్ అయిందో, ఎల్ అనేది ఒక క్లాస్, ఎం అనేది ఒక క్లాస్. సో నేను నాకు ఆ క్లాస్ రిలేటెడ్ డేటా మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ క్లాస్ ఈజ్ నాట్ నల్ అనేసి ఇస్తాం. అర్థమైందా? అర్థం కాలేదా ఇంకా? somewhat confusing. కన్ఫ్యూజ్ గా ఉందా? సో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ కి సపోజ్ ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాయలేదు అనుకోండి, ఆ ఎగ్జామ్ రాయలేదు, అతని డేటా లేదనమాట, అతని మార్క్స్ లేవు. సో అక్కడ ఫెయిల్ బదులు, ఫెయిల్ అని యూజ్ చేసాం మామూలుగా, ఫెయిల్ బదులు అసలు అతని డేటా ఏది లేదు, ఇక్కడ నల్ అని పెట్టారనుకోండి. మిగతా స్టూడెంట్స్ ఉంటారు. సో ఫస్ట్ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఫస్ట్ స్టూడెంట్ డేటా లేదు, అతను ఏ క్లాస్ అనేసి, సరే క్లాస్ అనుకుందాం, అతని క్లాస్ ఫస్ట్ క్లాస్ అనుకోండి. సెకండ్ స్టూడెంట్ క్లాస్ మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, డి గ్రేడ్ అని ఉంటాయి, సి గ్రేడ్ ఉంటాయి. సో ఏ బిసిడి అలా ఉన్నాయి స్టూడెంట్స్ కి. కొన్ని స్టూడెంట్స్ కి గ్రేడ్ ఉండదు, ఎందుకు? సమ్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ద రీజన్. సో గ్రేడ్ లేనప్పుడు ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ కాలేదనుకోండి, ఆ ప్లేసెస్ లో నల్ అనే సీక్వెల్ ఇంజిన్ ఆటోమేటిక్ గా స్టోర్ చేస్తుంది అనమాట. సో నాకేం కావాలి? ఏ స్టూడెంట్స్ కి అయితే ఏ గ్రేడ్ కానీ, బి గ్రేడ్ కానీ, గ్రేడ్ ఉన్న స్టూడెంట్సే నాకు కావాలి అనుకున్నప్పుడు, గ్రేడ్ ఉన్న స్టూడెంట్స్ మనం సపరేట్ గా డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా ఈజ్ నాట్ నల్ అని ఇచ్చామనుకోండి, ఆ నల్ ఉన్న సెల్స్ కాకుండా మిగతా డేటా ఉన్న సెల్స్, ఆ రోస్ మొత్తం వచ్చేస్తాయి. ఎలా చెప్పాలి? ఇంకా అర్థం అవ్వలేదా? Okay, ma'am. ఇంకోసారి మీరు వినండి, ఎందుకంటే కొద్ది టైం. నల్ అంటే ఏంటి? ఏం లేదన్నమాట. నాట్ నల్ అంటే ఏంటి? ఉన్నది. సో మనకి డేటా ఉన్నది డేటా ఉన్న రోస్ కావాలనుకున్నప్పుడు నాట్ నల్ అని ఇస్తాం, డేటా లేని రోస్ కావాలనుకున్నప్పుడు నల్ అని ఇస్తాం, అంతే అక్కడ. Okay, ma'am. Okay, ma'am. ఇక్కడ నాకు కలర్ ఏది లేని రోజ్ కావాలి, సో కలర్ ఎంటీగా ఉన్న రోజ్ కావాలి అనుకున్నప్పుడు కలర్ ఈక్వల్ టు నల్ అని ఇస్తాం. కలర్ ఎంటీ కాకుండా మిగతా ఉన్న రోజ్ కావాలనుకున్నప్పుడు, కలర్ బ్లాక్ ఏదో కలర్ ఉన్న రోజ్ కావాలనుకున్నప్పుడు నాట్ నల్ అని ఇస్తాం. అప్పుడు కలర్ బ్లాక్, సిల్వర్ ఏదో ఒక కలర్ ఉన్న రోజ్ వస్తాయి అనమాట. అదే ఓన్లీ నల్ ఎంటీగా ఉన్న రోసే కావాలనుకున్నప్పుడు కలర్ ఈజ్ నల్ అని ఇస్తాం అనమాట. ఏంటంటే డెవలపర్స్ కి యూజ్ అవుతాయి ఈ క్వైరీస్ మొత్తమే. ఇంకా మీకు ఇంటర్వ్యూస్ లో ఇలాంటివి అడుగుతారనమాట, నల్ మీద, లైక్ మీద, సో కౌంట్ మీద, డిస్టింక్ట్ మీద, ఇలాంటివన్నీ అడుగుతారు. సో అయిపోతుంది, టైం అయిపోయింది. మనం మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ కండి. సో ఇప్పుడు లైక్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కనెక్ట్